కాంగ్రెస్ తో పొత్తు ఉన్నప్పటికీ ప్రజల పక్షాల తాము పోరాడుతూనే ఉంటామని తెలిపారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కళ్ళు లొట్టబోయిన పరిస్థితి వచ్చిందన్నారు. వారణాసిలో మోదీ పరిస్థితి కూడా అంతే అన్నారు. అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందని, రాముడు పుట్టిన ఉత్తరప్రదేశ్లోనూ బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చీకట్లో చేరి బీజేపీకి వెలుగులు పంచిందన్నారు. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ మాదిరిగా వచ్చేసారి మోదీకి ఓటమి తప్పదన్నారు కూనంనేని. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించేటువంటి ప్రధాని కాదు. పదవి కోసం ఏదైనా దిగజారే మనస్తత్వం. అదే పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా చూసాం. సేమ్ జగన్మోహన్ రెడ్డి అయినా, కేసీఆర్ గారు అయినా, ఈయనైనా, వీళ్ళ ముగ్గురు ఒకే నమూనా. నిరంకుశ పోకడలో మేమే శాశ్వతం అనుకునే దగ్గర ముగ్గురు ఒకటే. ఆ ముగ్గురికి తగిన రీతిలో ప్రజలు మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో బీజేపీ 8 స్థానాలు గెలవడం అనేది దురదృష్టకరం. మేమేమని అనుకుంటున్నామంటే బీఆర్ఎస్ వాళ్ళు ఆరతిలాగా లేకపోతే కొవ్వొత్తిలాగా కరిగి బీజేపీకి వెలుగులు నింపుతున్నారా అని మాకు అనుమానం వస్తుంది. తెలిసి జరుగుతుందో తెలంగాణ. అందువల్ల బీఆర్ఎస్ బతికుండాలని మేము కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ బతికుండాలి, బీఆర్ఎస్ కూడా నిలబడి ఉండాలి. బీజేపీకి ప్రవేశం ఇవ్వద్దు. బీఆర్ఎస్ని కాపాడుకోవడానికి కేసీఆర్ గారు బాగా కృషి చేస్తే మంచిదని